ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 191 వచనం మరియును అనగా అంతేకాదు. 192 పద్యం. బల భీమార్జున ముఖ్య చాపధర రూప వ్యాజతం క్రూరులన్ ఖలులన్ దుష్టధరాతలం ఈశ్వరులన్ సంగ్రామ ఏకపారీన దోర్బల కేళెందును మాడి సర్వధరణీ భారంబు మాయించి సాధుల రక్షించిన ఎట్టి కృష్ణుని అనంతు గొల్దు ఎల్లప్పుడూ. బలరాముడు, భీముడు, అర్జునుడు, ముఖ్యమైన చాప విల్లు ధరించిన వారి రూపముల వ్యాజతం వంకతో క్రూరమైన వారిని కలులన్ నీచులను దుర్మార్గులైన ధరాతల భూమండలాల ఈశ్వరులన్ రాజులను సంగ్రామ యుద్ధము అనే ఏక ముఖ్య పారీణ కార్యముగా దోర్బల భుజబల కేళిన్ క్రీడలతో తునుమాడి సంహరించి సమస్త ధరణి భూమి భారములను మాయించి పోగొట్టి సాధులన్ మంచివారిని రక్షించినన్ కాపాడిన అట్టి కృష్ణుని అనంతున్ అనగా కృష్ణుని అంతము లేనివాడు అని భగవంతుడు. కొల్తున్ సేవింతును ఎల్లప్పుడూ. బలరాముడు భావము. బలరాముడు, భీముడు, అర్జునుడు మొదలైన విలుకాండ రూపాలతో అవతరించి కఠినులు, నీచులు, దుర్మార్గులైన రాజులను రణరంగంలో అరితేరిన భుజబల క్రీడతో శ్రీకృష్ణుడు హతమార్చాడు. సమస్త భూభారాన్ని తొలగించాడు. సజ్జనులను రక్షించాడు. అట్టి అనంతుణ్ణి నేను అనుక్షణము ఆరాధిస్తాను. 193 వచనం. అట్టి లోకోత్కృష్టుడైన కృష్ణుని అవతార మహత్యం పెరిగించిది. ఇంకా వ్యాసావతారము వినము. అటువంటి సర్వలోక శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని అవతారాన్ని ప్రభావాన్ని చెప్పాను. మరి ఇక వ్యాసావతారం చెప్తాను వినము. 194 పద్యం. ప్రతి యుగమునందు సంకుచిత భావులు అల్పధర ఆయువుల్ సుదుర్గతి కొలువైన మర్చులన్ అగమ్యములున్ స్వకృతంబులున్ సుశాశ్వతములైన వేద వేద శాఖలు తా విభజించినట్టి సనుతుడు పరాశర ప్రియ తనూజుడు ఆ హరి పుట్టే నర్మిలిన్. ప్రతి ఒక్క యుగము అందులోను సంకుచిత అల్ప భావులు బుద్ధులు అల్పధర మిక్కిలి తక్కువ ఆయువు కలవారు సుదర్గతికులున్ మిక్కిలి అధోగతికి చెందువారు అయినట్టి మర్చులన్ మానవులు కొన్కు అగమ్యములున్ బోధపడనివి అనగా దారి చిక్కనివి, అర్థం చేసుకోవడానికి కూడా లొంగనివి, బోధపడనివి ఏంటి వేదములు. స్వకృతములున్ తమంత తామే పుట్టినవి అనగా అపౌరుషేయములు స్వతహా కృతి చేయబడినవి వేదములు. సుశాత్మములున్ ఎల్లప్పుడూ ఉండునవి అయినట్టి వేదములు అను తరు వృక్షమునకు శాఖలున్ కొమ్మలు తను విభజించినన్ విభాగములుగా ఏర్పరిచిన అటువంటి సన్నుతుడున్ మంచివారిచే స్తుతింపబడినవాడు పరాశరునకు ప్రియమైన తనూజుడు పుత్రుడు గా హరి విష్ణువు పుట్టెను నర్మిలిన్ ఇష్టపూర్వకముగా. భావం. ప్రతి యుగంలో అల్పబుద్ధులు, అల్పాయుష్కులు, దుర్గతి పాలయ్యేవారైన మానవులు ఉంటారు.
వాళ్లకు భగవంతుడు నిర్మించినవి శాశ్వతములైన వేదాలు బోధపడవు. అలాంటి వాళ్లను అనుగ్రహించాలనే బుద్ధితో శ్రీహరి సజ్జన స్తుతి పాత్రుడై పరాశర మహర్షి ప్రియపుత్రుడైన వ్యాసుడుగా అవతరించి ఆ వేదవృషాన్ని శాఖలు శాఖలుగా విభజించాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.